మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అంటే ఇప్పుడు కొండా సురేఖ గారిని కేవలం ఒక బీసీ అనే ఉద్దేశం కొద్దే తనని అక్కడ ఆ మంత్రి పదవికి కేటాయించారా? అంటే ప్రజల మనిషి అండి, ఒక బీసీ మహిళ కూడా. ప్రజల మనిషి, ఒక మహిళ అనే ఉద్దేశంతో ఆకుల లలితక్క కానీ అట్లా అవకాశం అనేది బీసీలకు వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా వస్తుందని మా నమ్మకం. ఎందుకంటే గతంలో చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎస్సీ నుంచి 16 మంది, ఎస్టీ నుంచి 13 మంది, బీసీ నుంచి 8 మంది, మైనార్టీలోంచి 4. గతంలో లెక్క ఇది లీస్టు. సో అంత తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బీసీలకి ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది, వాళ్ళకు ఖచ్చితమైన అంటే ఒక మంచి పదవి దక్కే అవకాశం అనేది కంపల్సరీ ఉంటుంది, రావాలని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. మేడం, రాజకీయాలలో చాలా మంది ఇప్పుడు మీకులాగానే సేవలు చేస్తూ ఉంటారు. అవును. అంటే ప్రజలకు వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినా కూడా టికెట్ ఇవ్వరు పార్టీ. అవును. సో ఆ రకంగా బాధపడతా ఉంటారు. ఒకవేళ టికెట్ ఇచ్చినా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఓటేయకపోయినా అంటే తీవ్రమైన భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. అవును. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో అటువంటి పరిస్థితి ఎదురైతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేదండి, నేను ప్రజల అభిమానం తోటి ప్రజల్లో హెల్ప్ చేయాలి, సోషల్ సర్వీస్ అనేది నా లక్ష్యము. సో ఒక జాలి మానవత్వము అనేది నాలో ఉంది. నేను రాజకీయాలలో టికెట్ కోసమే పనిచేయట్లేదు. అక్కడున్న ప్రజలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా కుటుంబం అనుకొని ప్రజల్లో వెళ్ళి వాళ్ళకి నేను పనిచేస్తున్నాను. పార్టీ అంటే అభిమానము, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనులు బాగున్నాయని చెప్పేసి ఆ పనులలో మేము కూడా తోడుంటే బాగుంటుంది అనుకొని మేము చేస్తున్నాం. అంతేగాని ఈరోజు టికెట్ ఇస్తారా ఇవ్వరా సహజం అది. ఇప్పుడు మంచి పని చేస్తున్నారు అని అంటే ఓకే, వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. నేను అలా ఏమీ ఆశించకుండా ప్రజల కోసమే కష్టపడి ప్రజల కోసమే నేను చేయాలనేది నా లక్ష్యం. ప్రజల కోసమే చేయాలంటే కొంచెం సపోర్ట్ ఉంటే ఎక్కువ సేవ అందించగలుగుతాం. అవును. మరి మీకు ఇక్కడ మీకు సరైన ఆదరణ రాకపోతే వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా ఖచ్చితంగా? ఇప్పుడు ప్రజలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఆదర్శిస్తారు ఎట్లానైనా సరే. నేను ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మంచిగానే చేస్తున్నాను. నా సీనియర్ నాయకులు నన్ను మంచిగానే కలుపుకోబోతున్నారు, ఆదరిస్తున్నారు. ఇలాగే సాగుతుంది. తర్వాతకి ఏం జరుగుతుందో ఏం చెప్పలేం కదా మనం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు సేవ చేయటం మాత్రం ఆగదు అంటారు. 100% అండి. ఓకే. మనకున్న అలవాటు మనం మార్చుకోలేం కదా. మన వ్యక్తిగతంగా మన మంచితనము, సో వాళ్ళతో మాట్లాడే విధానం మన పుట్టుకతో వచ్చింది. ఇది ఈ రాజకీయాల కోసం కొత్తగా క్రియేట్ చేసుకుంది కాదు. సో మన అలవాటు మనం మారకూడదు. మేడం, నేను ఇప్పటి వరకు చాలామందిని చేసిన, నన్ను ఎవరు మాట్లాడనీయలే. ఫస్ట్ అడిగింది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. ఓకే. అడిగిన దానికి ఆన్సర్ వేరే వస్తుంది. మళ్ళీ ఇంకా ఛాన్స్ దొరికితే వేరే పార్టీ వాళ్ళని తిట్టడమే జరుగుతుంది. మీ దగ్గర మాత్రం నేను లిటరల్గా చెప్తున్నా, ఉన్న వాస్తవం చెప్తున్నా, ఎవరిని తిట్టేది లేదు. చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. చాలా చక్కగా చెప్తున్నారు మేడం. అంటే మీ సేవలు ఇంకా ఇంకా ప్రజలకు అందించాలి. మీలాగా సేవ చేసే నాయకురాలు ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం. ఎందుకంటే ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి ఒక మనిషిని ఎన్నుకుంటారు. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత వీళ్ళు చేయలేరు. అక్కడ వాళ్ళకి ఆల్రెడీ చాలామంది ప్రజలకి రాజకీయాల మీద ఉన్నటువంటి నమ్మకం పోయింది, లీడర్స్ మీద ఉన్నటువంటి నమ్మకం కూడా పూర్తిగా పోయింది. సో ఇటువంటి టైంలో మీలాంటి నాయకురాలు ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం. సో మీరు ఎట్టి పరిస్థితిలో మీరు మీ సేవలను ఇంకా 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 పెంచుకుంటూ పోవాలి, ప్రజలందరికీ చేరువవ్వాలి. మీరు ఒక గొప్ప నాయకురాలు కావాలని మా ఛానల్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి చాలా చక్కగా మాట్లాడారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా చాలా థ్యాంక్ యూ.